హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే నేను మాకు చెప్పాను కదా, బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఫ్రేమ్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి. తర్వాత ఒకటి చూపించాలనుకున్నాను ఏంటంటే, మనం ఈజీగా ట్రేసింగ్ ఎలా చేసుకోవాలి మనం అనుకున్న డిజైన్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, నేను స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఆల్రెడీ ఇలా మనం ఫస్ట్ ఒక బుక్ మీద ఇలా డిజైన్ అనేది డ్రా చేసుకోండి. అంటే మీరు ఏ ప్యాటర్న్ అయితే కావాలనుకుంటున్నారో ఆ విధంగా కట్ చేసుకోండి ఒకటి. అంటే ఇక్కడ అప్పుడే కట్ చేయొద్దు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మొత్తం కొమ్మలా ఉంది కదా, ఇప్పుడు రెండో ఫ్లవర్ అక్కడికి వస్తుందని అనుకుంటున్నాను. అంటే మీరు ఎంత గ్యాప్ ఇవ్వాలన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను డ్రా చేసిన విధంగా డ్రా చేసుకోండి. మీరు ఒకవేళ ఫ్రీ హ్యాండ్ గీసేయగలము అంటే మీరు డైరెక్ట్గా బ్లౌజ్ పైన కూడా డ్రా చేసేసుకోవచ్చు. కానీ కొంతమందికి ఏంటంటే ఒక్కొక్క ఫ్లవర్ ఒక షేప్, ఒక ఫ్లవర్ ఒక షేప్లా వస్తుంది. అంటే కొంచెం అటు ఇటు అవుతుంది ఎవరికైనా సరే. నేను ఇన్ని ఇయర్స్ నుండి డ్రా చేస్తున్నాను, అయినా నేను కూడా ఫ్రీ హ్యాండ్ ట్రై చేద్దామని చేస్తూ ఉండగా ఒక్కొక్కసారి అలా అటు ఇటు అవుతూ ఉంటుంది. అది అందరికీ వచ్చేదే, చేసే మిస్టేక్స్ అవన్నీని. ఈ విధంగా మనం డ్రా చేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను పేపర్ కూడా కట్ చేసుకోవచ్చు మనం, అంటే నార్మల్ బుక్లో పేపర్స్ కూడా. కానీ అవి పలుచగా ఉండడం వల్ల ఏంటంటే అంత మనకి కన్వీనియంట్గా ఉండదు మనం డిజైన్ డ్రా చేయడానికి. ఇవేంటంటే స్టిక్కర్ ప్యాకెట్స్ ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉంటాయి కాబట్టి ఇవనుకోండి ఈజీగా మనం అలా పెట్టుకుని డ్రా చేసేసుకోవచ్చు అనమాట మన బ్లౌజ్ పైన. ఇక నేను డ్రాయింగ్ కూడా చూపిద్దాం అనుకున్నాను బ్లౌజ్ పైన, కానీ ఏంటంటే కొంచెం అంటే వీడియో లెంతీ అయిపోయిందని నేను డ్రాయింగ్ అనేది చూపించలేదు. ఒకవేళ కుదిరితే నేను యాడ్ చేస్తాను ఈ వీడియోలోని క్లిప్ కూడాని, ఏ విధంగా డ్రా చేయాలి. ఇదిగోండి, ఈ విధంగా మనకి ఏమేమి కావాలి షేప్స్ అనేవి ఇలా డ్రా చేసుకున్నాను. డ్రా చేసేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా బ్లౌజ్ ఇలా ఫ్లాంక్ పెట్టుకున్నాను కదా, ఈ ఫ్లాంక్ మీద డైరెక్ట్ పెట్టేసి మీరు డ్రా చేసేసుకోవచ్చు. అలాగే నేను యూజ్ చేసే పెన్సిల్ ఏంటి అని అడుగుతున్నారు. దాన్ని గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అంటారు. గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అని మీరు మామూలుగా బుక్ స్టోర్స్ ఉంటాయి కదా, బుక్స్ అవి అమ్ముతారు, అక్కడికి వెళ్ళి అడిగినా ఇస్తారు. లేదు అంటే ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా ఉంటాయి. అప్సరా అనమాట నేను తీసుకున్నది. లేదంటే అమెజాన్లో వాటిల్లో కూడా ఉంటాయి. కానీ ఏంటంటే వాటిల్లో బల్క్గా తీసుకోవాలన్నమాట. అంటే 10 పెన్సిల్స్ అలా బాక్సెస్ ఉంటాయి, అలా తీసుకోవాలి. మనం అన్నీ యూజ్ చేయం కాబట్టి మీరు నార్మల్గానే తీసుకోండి. బయట ఈచ్ వన్ పెన్సిల్ 10 రూపీస్ అలా ఉంటుంది. అలా తర్వాత ఒకవేళ మీరు ఇలాంటి చిన్న ఫ్రేమ్ ఫిట్ చేయాలనుకోండి, ఇలా డిజైన్ వరకు మీరు ఫిట్ చేసుకుని ఈ డిజైన్ వరకు మీరు ఎంబ్రాయిడరీ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని కొంచెం గ్యాప్ వదిలేసి, అంటే ఈ ఫ్లవర్ ఏదైతే మనం వర్క్ చేస్తామో ఆ ఫ్లవర్ మీద కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుని మీరు చేసుకోండి. అంటే మీకు డిజైన్ ఉన్నా సరే, అంటే అక్కడ కంటిన్యూ చేసుకుంటాం కదా డిజైన్ ఉన్నా సరే పర్లేదు, మీరు మాత్రం పక్క నుండి పెట్టుకోండి. ఇంకా ఓవరాల్గా బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఆ చిన్న గ్యాప్స్లో ఏదైతే వర్క్ ఉందో అది నార్మల్గా ఆ వర్క్ వరకు మీరు నార్మల్ బ్లౌజ్ అనేది హ్యాండ్తో పట్టుకుని చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఎక్కువ సేపు అలా పట్టుకుని చేసుకునే ఇబ్బంది లేకుండా ఇలా డిజైన్ కూడా కవర్ అయిపోతుంది. అండ్ మీకు ఈజీగా కూడా అయిపోతుంది అనమాట ఫ్రేమ్ పెట్టి కుట్టుకోవడం వల్ల. ప్రతిదీ నార్మల్గా ఇలా హ్యాండ్తో పట్టుకుని కుడితే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, రాదు. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. అండ్ మరీ ఓవర్గా ఏంటంటే బాగా టైట్గా చేసేయకండి, కొంచెం ఫ్రీగానే ఉంచుకోండి. మరీ టైట్ అయిపోయినా సరే బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట. చూసుకోండి, ఇక్కడ చూసారు కదా, ఇంతే, జస్ట్ చాలా కొంచెం మాత్రమే మీకు డిజైన్ అనేది చేసుకోవడానికి అవ్వదు ఇలా చిన్న ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు. తర్వాత ఇప్పుడు చూడండి, నేను పెద్ద ఫ్రేమ్ పెట్టి చూపిస్తున్నాను కదా, నాకు దీనికంటే కూడా పెద్ద ఫ్రేమ్ ఉంది. అంటే 18 ఇంచెస్ది కూడా ఉంది నా దగ్గర. అదైతే ఓవరాల్ బ్లౌజ్ అంతా పట్టేస్తుంది అనమాట. అది నేను చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఈ రెండు చూపించేటప్పటికి అంటే నాకు కొంచెం టైం అనేది కుదరలేదనమాట. నెక్స్ట్ టైం చూపిస్తాను. ఈ విధంగా అనమాట. ఇది అనుకోండి, ఇది నాకు తెలిసి 14 ఇంచెస్ అనుకుంటున్నాను, నాకు అంత ఐడియా లేదు. 14 ఇంచెస్ ఫ్రేమ్ అనుకుంటా. నా దగ్గర మొత్తం 4 ఫ్రేమ్స్ ఉన్నాయి. బాగా చిన్నది ఒకటి చూసారు కదా అది, తర్వాత 14, 16, 18 ఇలా ఉంటాయన్నమాట ఇంచెస్ ఫ్రేమ్స్ అనేవి. కొంచెం బ్రాడ్ నెక్ ఉన్న వాళ్ళకి 18 ఇంచెస్ ఫ్రేమ్ అనేది యూజ్ చేసుకుంటే బెటర్ అనమాట, డిజైన్ అంతా పట్టేస్తుంది. మీరు ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఇలా ఇటువైపుకి లాక్కండి, ఇలా లోపలికి లాగినట్టు లాగారనుకోండి, అప్పుడు చిరగదనమాట మన ఫ్యాబ్రిక్ అనేది. ఇది ప్రతిసారి చెప్దాం అనుకుంటాను, టిప్ మర్చిపోతాను. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఒక సైడ్ అంతా డిజైన్ అంతా కూడా మన ఒక లెఫ్ట్ సైడ్ డిజైన్ అంతా కూడా మనకి కంప్లీట్ అయిపోద్ది ఒకసారి అలా ఫ్రేమ్ పెట్టుకుంటే. తర్వాత అది ఓపెన్ చేసేసుకుని రైట్ సైడ్లో కూడా పెట్టేసుకుని మీరు డిజైన్ అనేది చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.